గ్రామంలో చిన్నపాటి తగాదాలు జరిగినా, భార్యాభర్తల మధ్య తగాదాలు జరిగినా, భూ వివాదాలు జరిగినా, ఎలాంటి సమస్యలకైనా ముందుగా గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్. అలాంటి పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు గాడి తప్పి ప్రవర్తిస్తే ఆ యొక్క నష్టాలు బాధితులపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అన్యాయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కొంతమంది బాధితులైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాపాడాల్సిన పోలీస్ అధికారులే కనీస ప్రాథమిక విచారణలు కూడా చెయ్యకపోవడంతో ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. ఆ కోవకు చెందిన వారిలో ఇందుకూరుపేట రావూరి డొంక గిరిజన గ్రామానికి చెందిన ముంగర నాగమ్మ ఒకటి. కొత్తగా నాగమ్మ ఇంటి ముందుకు వచ్చి చేరిన ఒక మహిళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితురాలు మీడియాకు విన్నవించుకుంది. కానీ ఆ ఎస్ఐ పట్టించుకోలేదని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శోధింబాక అమ్మని నా మీద కక్ష పూనింది. ప్లాన్ ప్రకారం 5 మందితో నన్ను, నా కుమారుడిని, నా భర్తను చావ చితకబాదారు. వెంటనే స్థానిక ఎస్ఐకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఎస్ఐ సంఘటనా స్థలానికి రాకపోగా ఏదో రకంగా తప్పించుకొని నువ్వు స్టేషన్కి రమ్మని ఉచిత సలహా ఇచ్చారు. అది కూడా బానే ఉంది. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మా ఫిర్యాదులను తీసుకోకుండా రాజకీయ నాయకులకు తలగ్గో లేక లంచాలకు పాల్పడడమో ఏమో తెలీదు, కానీ అన్యాయంగా మాపై కేసు నమోదు చేశారని మీడియాకు తెలిపింది. నా మీదే కాకుండా చదువుకుంటున్న నా బిడ్డ మీద కూడా ఆ ఎస్ఐ అన్యాయంగా కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకూరుపేట స్టేషన్కు వచ్చిన అనేక మంది బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఈ విషయాలు స్థానిక పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆ ఎస్ఐ జెన్యూన్గా సమస్యలు పరిష్కరిస్తున్నారా లేక ముడుపులు తీసుకుంటున్నారా ఏంటో అనే విషయం అర్థమవుతోందని సోమవారం ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె మీడియాకు తెలిపారు. మా సమస్యను పరిష్కరించమని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పాత అధికారులనే విచారణ అధికారులుగా వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులను విచారణ అధికారులుగా వేసి ఆ ఎస్ఐ గారు తప్పుడు కేసులు కడుతున్నారా లేదా పరిశీలించి మా బిడ్డలపై తప్పుడు కేసులను తీసేసి మమ్మల్ని కొట్టిన వారిపై కేసులు పెట్టి న్యాయం చెయ్యాలని మీడియాను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. మా ఇంటి ముందు ఒక గవర్నర్ అమ్మాయి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎప్పుడు కొన్ని సంసారించామని అడిగామని మేము మా మీద కేసు పెట్టి మమ్మల్ని కొట్టి మమ్మల్ని కేసు పెట్టింది. ఇది ఎక్కడ స్టేషన్కి ఎస్ఐ గారికి చెప్తే మా మీద కేసు పెట్టేది. అదేం సార్ మా మీద కేసు పెడుతున్నామంటే వాళ్ళ మీద పెట్టమమ్మా మీ మీద పెట్టండి, మా కొడుకుని ఇంకొంత స్టేషన్లో కూర్చొని పెట్టేది. ఇందుకూరుపేట ఎస్ఐ గారు ఎలా జరిగిన రోజు గొడవలు వల్ల అది మనసులో పెట్టుకొని కావాలని మేము వెళ్ళినా మమ్మల్ని టార్గెట్ చేసి బైకులు అవన్నీ కావాలని టార్గెట్ చేస్తున్నారు సార్. మేము వెళ్తుంటే పర్టికులర్గా మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు సార్. అక్కడ పోయినా అక్కడ మీద ఒకరు ఆ చర్యలు తీసుకోవాలి మీరు. అసలు మా ఇంటికి పెట్టాలి సార్, కరెక్ట్ కాదు సార్. ఎస్ఐ సార్ అసలు కొట్టే న్యాయం చేయమని జరిగిందని పోతే మమ్మల్నే బెదిరిస్తున్నారు సార్. అతను ఇట్లా బెదిరిస్తే ఎన్ని రోజులు బెదిరిస్తారు సార్. చదువుకున్నాం సార్ మేము, ఎంతమందికి దొరకాలి సార్. తిరిగి ఎన్నో చేశాను సార్ మేము. అతని మీద అసలు చర్యలు తీసుకోవాలి సార్. అసలు మాకు ఇంటికి వద్దు సార్ ఆ ఎస్ఐ సార్. అది తంగిరావరావు కండిగా వెంకపట్నం పంచాయతీ ఇందుకూరుపేట మండలం. ఇందుకూరుపేట ఎస్ఐ గారు నాగార్జున రెడ్డి గారు మా ఊర్లో వినాయక చవితి మహోత్సవం అప్పుడు వచ్చి వినాయక చవితి మహోత్సవాన్ని ఆపి అక్కడ కొంచెం ఇబ్బంది కలిగించాడు. గ్రామంలోని ప్రజలందరూ తిరగబడి ఎందుకు మేమేం తప్పు చేసాము, అసలు నేను చేసిన తప్పేనని అడగగా నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను, నన్ను ఎవరు అడగతారని బెదిరించి ఉత్సవాన్ని ఆపాడు. ఆ ఉత్సవాన్ని అలాగే ఆ రోజు నిమజ్జనం చేయకుండా సాయంత్రం వరకు అలాగే ఉంచడంతో ఆ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులన్నీ ఆగిపోవడం. ఈ విషయం సిఐ గారికి తెలపడంతో స్వయానా సిఐ గారు వచ్చి మీకు ఏం ఇబ్బంది జరిగిందని అడగడంతో గ్రామ ప్రజలందరూ ఆ సమస్యని వివరించారు. ఆ వివరించడంతో సిఐ గారు మీ పని మీరు చేయండి, నిమజ్జనాన్ని జరుపుకోండి, నేను చెప్తున్నాను మీకు స్వయాన ఆయనే టెంకాయ కొట్టి ఉత్సవాన్ని జరిపారు. ఈ యొక్క విషయాన్ని ఇందుకూరుపేట ఎస్ఐ గారు మనసులో ఉంచుకొని నన్నే ఎదిరిస్తారా, నా గురించి ఇలాగ చేస్తారా అని దాని గురించి మమ్మల్ని అంటే ఊరిలో ఇలాగా ఒక స్పీడ్ బ్రేకర్ వేసామని చెప్పి ఇంటికి చెప్పినందుకు అతను మా మాటను నువ్వేంద్ర నా ఇంటికి వచ్చి చెప్పేది, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు అని బెదిరించగా మా తమ్ముడు ప్రశ్నించిన దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 5 మంది వచ్చి
మా తమ్ముడిని కొడుతుంటే మా నాన్నగారు వచ్చి అడ్డుపడినందుకు మా నాయన్ని గాయపరిచి, ఇది గాయం అవడంతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంటిమేషన్ కూడా తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడంతో వెళ్ళాము. ఎస్ఐ గారు ఉండి దాని గురించి అడుగుతుంటే ఆపోజిట్ అతను కూడా వచ్చాడు, ఇరగరాజు మల్లికార్జున. అయితే మమ్మల్ని అసలు పట్టించుకోకుండా అతన్నే గౌరవిస్తూ, అతన్నే కూర్చోబెడుతూ, అతన్నే సమస్య గురించి అడుగుతున్నాడు, ఏం జరిగింది ఏంది అని. అంటే బాధితులు మమ్మల్ని అడగాలి కదా. మా నాన్న కొట్టి గాయపరిచాడు కాళ్ళు, అవేమి అడగకుండా వాళ్ళనే విచారిస్తూ వాళ్ళ మాటలేమంటూ మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు. నేను అడిగిన దానికి ఎస్ఐ గారు, ఆ స్టేషన్ రైటర్ గారు నన్ను బంధించి నా మొబైల్ ఫోన్ తీసుకొని నన్ను ఒక రూమ్లో బంధించారు. నేను ఇక్కడ న్యాయం జరగదని చెప్పి బయటకు వస్తుంటే రైటర్ గారు నా కాళ్ళ చొక్కా పడుతుంది, ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది, కొడతావరని నన్ను బెదిరించాడు. అప్పుడు నేను ఎందుకు కొడతారని అడిగిన దానికి కొడతారా అన్నాడు. అందరితో అతను ఆగిపోగా ఎస్ఐ గారు వచ్చి మరలా నేను పట్టుకొని చొక్కా పట్టుకొని లాక్కుండా తీసుకొని వెళ్ళారు. ఏం సార్ నేను ప్రశ్నించిన దానికి, ఏంద్రా అయితే నీ ఇష్ట ప్రకారం ఉంటుంది ఇక్కడ అని నన్ను బెదిరిస్తా కూర్చోబెట్టారు అక్కడ. అడిగిన దానికి ఎస్ఐ గారు సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. అడిగితే ఆ రోజు 100 మంది వచ్చి తీసుకొచ్చి లేపేస్తాను ఈ ఊరు నన్ను నా ఎదుటే బెదిరించాడు. కావాలంటే టీవీని పరిశీలించండి, సీసీటీవీ కెమెరాలని. అసలు ఎందుకు మా ఊరి మీద, మా ఊరి ప్రజల మీద ఆయనకి ఎందుకు అంత కోపం? ఆయనకి నాకు వ్యక్తిగతంగా మా ఊరు మేమేమైనా గొడవలు పడ్డామా? ఎవరో అధికారుల మాటలిని, ఆ ఊర్లో కొందరు మాటలిని మా మీద కక్షపూరితంగా ఇలాగ ప్రవర్తిస్తున్నాడు. దయచేసి ఆ ఎస్ఐ గారిని మందలించి నాకు ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దానికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాది తిరుపతిపేట మండలం కొత్తూరు పంచాయతీ రావు దక్క గిరిజన కాలనీ. గత 30 సంవత్సరాల నుంచి అక్కడ నేను నా కాపురం జీవిస్తున్నాను. నేను ఎలాంటి గొడవలకి ఏది పోయేవాడిని కాదు. జనం పొద్దున్న లేస్తే నేను రెక్కాడితే డొక్కడిని నిరుపేదవాడిని. నాకు కొడుకు భార్య ఇద్దరు ఉన్నారు. అయితే నా ఇంటి ముందు గమళ్ళ అమ్మన్నమ్మని ఆమె ఇల్లు కొనుగోలు చేసి అక్కడ చేరింది. చేరిన తర్వాత కొద్ది రోజులకి ఆమె నీరస్వరపు బయటపడ్డది. ఏం కారణం అంటే ఆమె నెల్లూరులో సేపర్గా పనిచేస్తుంది. అక్కడి నుంచి వీటిని బుక్ చేసుకొని అంటే మాట్లాడుకొని వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా వాళ్ళని పెంచి చేస్తూ ఉంది. అది మా దృష్టికి వచ్చేది కూడా కాదు. రెండోది ఏంటంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి మా తలుపు తట్టి పలానా ఆమె అక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆ విధంగా మేము మనసులో బాధపడి గమల అమ్మానికి నా భార్య ద్వారా చెప్పించాను. ఇది మనసులో పెట్టుకొని 6 మనుషుల తోట మమ్మల్ని కొట్టాలని ప్లాన్ చేసి మా సైడ్ కాలం ఉంటే నీళ్లు పోనీయకుండా బుసుకులు నీళ్లు పోనీ అటం పెట్టి అది ఏమని అడిగితే 6 మొత్తం మీ అమ్మాయితో కూడా 6 ఇచ్చి 14వ తేదీ 10వ నెల ఉదయం 8:30 ప్రాంతంలో నన్ను నా భార్యని నా కొమ్మని ఇద్దరు కొట్టారు. ఇదేంటి అన్యాయం ఉంచుకునేది. వచ్చి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సెంట్రీ లేడు, ఒక్కడే ఉన్నాడు, స్టేషన్లో ఎవరు లేరు, నువ్వు తప్పించుకోండి. ఎట్లా తప్పిస్తారు? నాకు మూకుముడిగా నా ఇంటి చుట్టుముట్టేస్తున్నారు, నేను ఎలా వచ్చానంటే ఎట్టగొట్టరాని చెప్తే సరే నేను పోలేక నాకు అనారోగ్యత ఉన్నప్పుడు నా కొడుకుని నా భార్యని ఇద్దరిని రిపోర్ట్ రాసి స్టేషన్కి పంపించాను. పంపిస్తే నా రిపోర్ట్ తీసుకోకుండా నా కొడుకుని లోపల స్టేషన్లో పెట్టారు. నా ఫస్ట్ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఫోన్ ద్వారా నేనే. సార్ ఈ విధంగా నన్ను దాడి చేస్తున్నారు, నాకు ప్రాణరక్షణ కట్టింది, ఎవరైనా పంపించండి సార్ అని చెప్తే నా మాట వినిపించుకోలేదు. ఇదేమని చెప్తే సార్ ఇక ఎస్ఐ మన మాట లేదు అని చెప్పి నా భార్యని తీసుకొని సీఏ గారికి పోయాను. సీఏ గారు లేరు. ఆ సాయంకాలం 6 గంటల దాకా అక్కడే కోవూరులేని ఉన్నాము. అవతల ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సీఏ గారు అప్పుడు మీరు కలవండి అని వస్తే ఆడు ఎంక్వైరీకి వచ్చాడు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు చుట్టుపక్కల మా వాళ్ళు మమ్మల్ని కొట్టినప్పుడు మా ఇంట్లో మా గుమ్మం మీద నా మీద నా భార్య మీద కొట్టినప్పుడు పక్కన వాళ్ళు ఇచ్చి అంటే మా కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చి చెప్తుంటే వాళ్ళని దబాయిస్తున్నాడు. ఎవరు? ఎస్ఐ గారు. అదేం సార్ మేము మమ్మల్ని కొట్టిన వాళ్ళు చెప్తుంటారు దబాయిస్తారు. సరే ఈ 2 వైపు చూస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళని అడిగారు. మమ్మల్ని కొట్టిన వాళ్ళనే వాళ్ళని అడుగుతున్నాడు. పక్కన వాళ్ళని అడిగితే కదా సార్, పక్కన వాళ్ళని అడగల. అయితే మీరు స్టేషన్కి రండి ఉదయాన అని చెప్పి మేము పోయాము. సరే ఉదయాన్నే స్టేషన్కి పోయినాం. వాళ్ళు కూడా ఇచ్చారు. మేము పోతే మీ మీద బైండోర్ కేసు పెడుతున్నాను, వాళ్ళ మీద మేము పెడుతున్నాం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ప్రథమంగా నేను రిపోర్ట్ ఇచ్చాను కదా సార్, నేను రిపోర్ట్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటారు సార్. నేను అడిగితే
మా మీద కొట్టడానికి దబాయిచ్చేసి సీక్వెన్స్ వేసి కొట్టకు దబాయిస్తున్నాడు. ఇదేం అన్యాయం చెప్పి ఇక లాభం లేదు చెప్పి ఇక నేను రిపోర్ట్ తీసుకొని గ్రీవెన్స్లో ఎస్పీ గారికి మేడం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారు రాసి ఫార్వర్డ్ చేశారు. డిఎస్పీ గారు మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి కలవించి మళ్ళీ వాళ్ళు నేను పెట్టిన రిపోర్ట్ కాకుండా అది మార్చేసి వాళ్ళు అనుకూలంగా రాసి రిపోర్టు అవి పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఏ రోజు మమ్మల్ని మా ప్రత్యర్థి వాళ్ళు ఆ గౌళ్ళు అమ్మడం వల్ల మాకు ఈ ప్రాణహాని కలిగి ఏ రోజు వస్తుంది మా ప్రాణ బలితో క్షణం మానసిక క్షోభ అనిపిస్తాను ఈ ఎస్ఐ వల్ల. ఎందుకంటే ఊరికి వచ్చేది నా బిడ్డని తీసుకోపోయేది స్టేషన్కి పిలిచి సంతకాలు పెట్టించేది. మేము రౌడీలు ఎవరైనా గోండాలమా ఏమి లేదు, జీవనం మేము కూలీ నాలు చేసుకుని బ్రతికించి వాళ్ళని మేము ఈ విధంగా దౌర్జన్యం చేసి ఎస్ఐ గారు మానసిక గురి చేస్తాడు మా కుటుంబాన్ని. ఈ విధంగా మమ్మల్ని రక్షిస్తారని అధికారులకి విన్నవించుకుంటాం సార్. ఇంకేం. Please subscribe SS News AP.